ఆండ్రాయిడ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి కోడ్ రన్నర్ అనమాట. నెక్స్ట్ కోడ్ రన్నర్ అనుకుందాం. కోడ్ రన్నర్ అంటే ఇది జస్ట్ ఏం లేదంటే మనం మామూలుగా అయితే కోడ్ ని ఎలా రన్ చేస్తాం విఎస్ కోడ్ అయితే తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. పైన 3 లైన్స్ మీద నొక్కి టర్మినల్ మీద నొక్కి జీసీసీ అని నొక్కి ఇవన్నీ చేస్తాం. మనం ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే జస్ట్ జీసీసీ ఇవన్నీ కాకుండా మనం జస్ట్ ఏం చేస్తాం అంటే దీన్ని క్లోజ్ చేసి ఇది ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదా, కోడ్ లోకి వెళ్దాం. దీనికి login.html కి వెళ్దాం. రైట్ క్లిక్ ఇచ్చేస్తే రన్ కోడ్ అన్నది వస్తుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. మామూలుగా అయితే ఇక్కడ కూడా రన్ చేయొచ్చు. ఇది ప్రతి దానికైతే వర్కౌట్ అవ్వదు. కొన్ని చోట్ల మనం సి ఫైల్స్ అనేది డైరెక్ట్ గా రన్ చేయాలి. HTML అంటే డైరెక్ట్ గా రన్ చేసేయచ్చు, కానీ సీన్ అయితే డైరెక్ట్ గా రన్ చేయలేము కదా. సో మనం ఏం చేస్తామంటే జీసీసీ ఫైల్ నేమ్ .c అని కొట్టేసి ./a.exe అంటే విండోస్ అయితే exe, మ్యాక్ కానీ Ubuntu అయితే అవుట్ అని కొడతాం. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ కోడ్ అయితే రాసేస్తాం. దీన్ని అయితే రన్ చేయాలి. రైట్ క్లిక్ ఇవ్వడం, రన్ కోడ్ కొట్టేయడం. ఇక్కడ మనం మామూలుగా HTML ఫైల్ కాబట్టి ప్రెసెంట్ ఇలా చూపిస్తుంది. .c అయితే క్రియేట్ చేద్దాం. మనమైతే న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. .c చూడండి, ఒక సింపుల్ కోడ్ అనేది రాసాను. రిటర్న్ 0 కూడా జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ కోడ్ కొట్టేస్తాం అనమాట. జస్ట్ రన్ కోడ్ కొట్టే కానీ ఇక్కడ చూడండి లొకేషన్ ప్రింట్ అయిపోయింది. ఇలా అయితే మనం రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ కోడ్ కొట్టేసి డైరెక్ట్ గా అయితే మనం కోడ్ రన్నర్ తో